ఇప్పుడు 20,000 పెట్టుబడి అయింది ఎకరానికి. ఎకరానికి 20,000 పెట్టుబడి అయింది. ఇంకా కోతకు ఒక 5,000 ఉంది, నూరుకు 5,000 ఉంది, 30,000 రూపాయలు. 30,000 రూపాయలు పెట్టుబడి పెడితే అవి 25 క్వింటాలు అవుతాయి. దాన్ని 25 క్వింటాలు అయితే 25 రెళ్ళు, 25 మూలు 60,000 రూపాయల దగ్గర వస్తాయి. 30,000 రూపాయలు పెట్టుబడి పెడితే 60,000కి వస్తే 30,000 పోతే 30,000 ఉంటాయి. ప్రభుత్వం ఏ తెస్తుంది మాకు? ఎకరానికి 10,000 చెప్తుంది ప్రభుత్వం. 10,000 చెప్తే ఎలాగ మరి? పిల్లలు చదువులు ఎలాగా, ఇయ్యాలగా, మా పొట్టకాల చేపని ఎలాగా? ఇంతవరకు అయితే కొన్ని షుగర్ ఫ్యాక్టరీ తిరిగిది, భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ తిరగడం వల్ల కొన్ని ఏదో శరీర మొక్కలు ఉడుచుకుంటే ఇలా వర్షాల కాడికి ఇబ్బంది లేకంటే ఉండేది. ఆ ఫ్యాక్టరీ ఏంటయిందంటే షుగర్ ఫ్యాక్టరీ మూయించారు. మూయిన తర్వాత రైతు పరిస్థితి ఇలా మారింది. అప్పుల పాలు అయిపోయి బ్యాంకులలో రుణాలు తెచ్చిపోయి, అప్పులు తెచ్చిపోయి, బ్యాంకులలో బంగారాలు ఎట్టుకోయి వ్యవసాయం పెట్టుబడి ఇంత ఎట్టాం. ఇప్పుడు ఇలా నేలపాలు అయిపోయింది. ఎలగ బతకడము ఏటో అర్థం అవుతలేదు. రైతును కూడా ఆదుకునేది లేదు. రైతే రాజు అంటారు. ఏటో ప్రభుత్వం కూడా దిగి రాలేదు. ఎకరానికి 10,000 ఎక్కడ సరిపోద్ది చెప్పండి మాకు? నేల మట్టం అయిపోయింది కదా వరిసేని. అది ఎలగ కట్టలు కడతాము, ఎలగ నిలబడతాయి, వర్షాలు పడిపోతాయి, యువతల ఎందులో మొలుకులు వచ్చేస్తాయి. మరి ఏడు చేయాలా? రైతు పరిస్థితి అర్థం అవడం లేదు. ఏవైతే వచ్చిన రైతుకి మట్టుకు మాత్రం ఎన్ని బాధలు ఉన్నాయో తెలియదండి. మిగతా ఊసి ఎందుకండి? కొన్ని మిగతా వస్తాయి పోతే వేరే సంగతి. ఈ టైంలో ఇలాగైతే ఎకరానికి 10,000 ఇస్తామంటారు. ఎకరానికి 10,000 దేనికి సరిపోతాయి? కానీ దమ్ముకేం చాలలేదు. ఎకరానికి 10,000 అంతే. దమ్ముకి పిండికి వస్తాయి. పెట్టుబడులు ఎంత అయింది? ఇప్పుడు 20,000 పెట్టుబడి పెట్టాం. 20,000 పెట్టుబడి పెట్టాం. రేపు కోత ఒక 5,000 ఉంది, మళ్ళీ ఊరుపుకు ఒక 5,000 ఉంది. మొత్తం ఎకరా 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 25 క్వింటాలు దాన్ని అవుతుంది ఎకరం. 25 క్వింటాలు అయితే కింటా 2,300. అలాగే అయితే ఎంత అవుతుంది? 57,500కి వస్తుంది. ఆ 20,000 అయినప్పుడు నా 25,000 మిగిలితే అనుకున్నాము. ఇప్పుడు ఎందుకనిగా పెట్టుబడి కూడా రావటం లేదు. ఇప్పుడు ఏడు చేయాలో బ్యాంకులల్లో ఆ బంగారం ఎట్టేసి నూనెలు తెచ్చి ఇవన్నీ చేసి అప్పులు చేసి ఏడు చేయాలో దేవుడు అర్థం అనేది. ఇప్పుడు రైతు పరిస్థితి అంతా ఇలాగే ఉన్నది. ఏదైనా సరే రైతును ఆదుకోవాలా, ప్రభుత్వం దిగేని రావాలా. దిగి రాకంటే అవదు. సీఎం గారు చెప్తున్నారు ఎకరానికి 10,000 ఇస్తాం అంటున్నారు. కానీ రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలియ అర్థం లేదు. రైతు పండిస్తే కదా ఏదైనా తింటారు. రైతు పండిన కదా ఏడు తింటారు. రైతు విలువంతే తెలియలేదు. అసలు ఎవరికి కూడా రైతు విలువని తెలియలేదు. బుర్ర మీద మట్టి బుర్ర మీద దోసుకుని తెలియలేదు. రైతు విలువని తెలియలేదు. రైతు ఏడు చేస్తాడు. రైతే రాజు అంటారు. మరి రైతే రాజు. రైతు పండించకపోతే ఎందుకు? ఎంత జాబ్ అయితే అవనియండి. అది 1,00,000 రూపాయలు ఎలాగ జీతం అవనియండి. 1,00,000 రూపాయలు ఎలాగ జీతం అయితే డబ్బు కట్టలు కానీ తింటాడా రైతు పండించకంటాను? డబ్బు కట్టలు తింటాడు రైతు పండించకంటాను. ప్రతి ప్రభుత్వం కూడా ఇప్పుడు తెలంగాణ ఉన్నదంటే తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు అదిశయం అందిస్తుంది. దీనికి